హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పొన్ని వ్లాగ్స్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. షార్ట్ వీడియో అనమాట. సో సండే ఈవినింగ్ మేము అట్లా బయటికి వెళ్ళాము, కొంచెం చల్లగా ఉందని. సో ఎక్కడికి వెళ్ళాము అంటే ఉప్పల్లోని శిల్పారామం అనమాట. శిల్పారామం మనకి రెండు చోట్ల ఉంటుంది. ఒకటి ఉప్పల్ నాగోల్ దగ్గర, నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర, ఇంకొకటి హైటెక్ సిటీ, అది అందరికీ తెలుసు, పెద్ద శిల్పారామం. సో ఇది స్మాల్ అనమాట, మినీ శిల్పారామం అంటారు. సో ఇది నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది. సో అక్కడికి వచ్చామన్నమాట. ఇది ఏంటంటే ఎంట్రన్స్, మనకి ఎంట్రన్స్ అడల్ట్స్కి 40, చిల్డ్రన్స్కి 20 రూపీస్. సో టికెట్స్ తీసుకొని మనం ఎంటర్ అయిపోయాము. అది టికెట్, ఎస్ టికెట్స్ తీసుకొని మనం ఎంటర్ అయిపోయాము. కానీ చాలా స్పేషియస్గా ఉంటుందండి, బాగుంటుంది. మనం ఒక హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ, ఈజీగా హాఫ్ డే స్పెండ్ చేసుకోవచ్చు. సో పల్లెటూరి వాతావరణం, శిల్పారామం అంటేనే మనకి గుర్తొచ్చేది ఏంటంటే పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది, ఆ ముగ్గులు కానీ హట్స్ కానీ అలా ఉంటుంది కదా. సో అలానే డిజైన్ చేశారు ఇక్కడ కూడా. సో గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయొచ్చండి. పిల్లలకి అయితే ప్లే ఏరియా ఉంటుంది. సో పెద్దవాళ్ళు అలా మంచిగా గ్రీనరీలో కూర్చోవచ్చు. ఇదంతా ప్లే ఏరియా అనమాట పిల్లలకి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ప్లే ఏరియా ఉంటుంది. సో ఈ తర్వాత ఇలాంటి బొమ్మలు ఉంటాయి, మనం ఫేసెస్ పెట్టి అక్కడ మనం ఫొటోస్ దిగచ్చు అనమాట. అది ఒకటి, ఇదిగోండి ఇట్లా. సో ఈ ప్లే ఏరియా తర్వాత కొత్తగా ఇది స్టార్ట్ చేశారు. ఇంతకుముందు శిల్పారామంలో ఇది లేదు, నాగోల్ దగ్గర. ఇదేంటి అంటే బోటింగ్, మనమే రైడ్ చేసుకోవాలి, తొక్కుకుంటూ మనమే బోటింగ్ చేయాలి. ఇది కూడా అడల్ట్స్కి 20, ఇది 40, చిల్డ్రన్స్కి 20 అనుకుంటా. సో అట్లా మనం పెడల్ బోటింగ్ అనమాట. సో మనమే సైకిల్ చేసుకుంటా బోటు తిరగాలి. కానీ వాటర్ మాత్రం అసలు బాగాలేదండి, అందుకే మేము ట్రై చేయలేదు. యూజువల్ శిల్పారామం అంటే మనకు గుర్తొచ్చేది షాపింగ్. సో అక్కడ చాలామంది క్రాఫ్ట్స్ వాళ్ళు ఉంటారు. ఇంకా మనకి చాలా వేరే ఊరు, కాశ్మీర్ నుంచి, జైపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు స్టాల్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఉన్నాయి, మరి పెద్ద అని కాదు, కానీ స్టాల్స్ అయితే బాగానే ఉన్నాయి. డ్రెస్సెస్ ఉన్నాయి, జైపూర్ సిల్క్స్ ఉన్నాయి, బాందిని ఉంది, బెడ్షీట్స్ ఉన్నాయి, సో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి. యాజ్ యూజువల్ బార్గెన్ చేయాల్సిందే ఎక్కడైనా సరే. మేము బెడ్షీట్స్ తీసుకున్నాము, సో అవి కూడా బాగున్నాయి, జైపూర్ బెడ్షీట్స్. సో అదొక పర్చేస్ చేసామన్నమాట. యాజ్ యూజువల్ ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ పింగాణి వస్తువులు, మనకి కిచెన్కి సంబంధించిన గాజులు, కప్స్ అండ్ జాడీలు, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. సో అది షాపింగ్, ఇదంతా షాపింగ్ ఏరియా. చిన్న మినీ వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట. నైట్ టైం అయితే లైట్స్ కూడా వేస్తారు, బాగుంటుంది. ఇదంతా గ్రీనరీ, మనం కూర్చొని పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్, వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటే మనకి కూర్చోవచ్చు. శిల్పారామంలో ఇంకోటంటే ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీగా ఇక్కడ ఇవి జరుగుతాయి అన్నమాట. భరతనాట్యం షోస్ ఇస్తూనే ఉంటారు, అది పక్కా మనకి జరుగుతూనే ఉంటాయి. తర్వాత దీని బ్యాక్ సైడ్ శిల్పారామం, అది స్టేజ్, భరతనాట్యం బ్యాక్ సైడ్ ఇంకా ఒక ప్లే ఏరియా ఉంటుంది, ఉయ్యాలు ఉంటాయి. ఇంకా అటు సైడ్ మేము వెళ్ళలేదన్నమాట, చాలా రష్ ఉందని. ఇదంతా ఫుడ్ స్టాల్, ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఏమిటో 3-4 ఫుడ్ స్టాల్సే ఉంటాయి. అదంతా ఓకే, ఇది జస్ట్ అలా టైంపాస్కి తినడానికి కాస్ట్లీ ఉంటుంది, బట్ ఓకే అదండి. ఈరోజు ఈవినింగ్ అలా గడిచిపోయింది మాకు. సరదాగా ఇలా శిల్పారామంకి వచ్చి అట్లా టైం స్పెండ్ చేసాము, చాలా బాగా అనిపించింది. సో ఇది శిల్పారామం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.